ఈ దవా చాయ్‌లో అసలు ఎన్ని రకాల టీస్ ఉంటాయి? అండ్ వాటి బెనిఫిట్స్ ఏంటి? రకరకాల డౌట్స్ వస్తున్నాయి నాకు. ఎందుకంటే ఇప్పుడు జనరల్‌గా టీ లేకుండా ఎవరు ఉండలేరు. అవును. అది ఇంట్లో ఉన్నవాళ్ళా? లేకపోతే బయట వర్క్ చేసేవాళ్ళా? ఎవరైనా సరే టీ, కాఫీ లేదా గ్రీన్ టీ. సో, ఇలాంటివికి అలవాటు పడిపోయాం. అడిక్షన్ అన్నమాట. సో, యాహ్! వాటిని మనం దవా చాయ్‌తో రీప్లేస్ చేయొచ్చని అంటున్నారు. సో, ఇది చాలా మామూలు విషయం గాదు. సో, ఇప్పుడు మనం ఏ టీస్ చేయబోతున్నాం? దేనివల్ల ఏంటి బెనిఫిట్? ఇవన్నీ మీ మాటల్లో తెలియజేయండి. ఒకటేంటంటే అండి, సాధారణమైన టీ వచ్చేసి బ్రిటిషర్స్ మన దేశానికొచ్చినప్పుడు హ్మ్. తేయాకు మన దేశంలో లేదు. హ్మ్. సో, వాళ్ళు వచ్చింది వర్తకం చేయడానికి. అంటే బిజినెస్ చేయడానికి. ఆ తేయాకు ప్లాంటేషన్ వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చారు. కాఫీ గూడా మన దేశంలో లేకుండే. ఎప్పుడైతే కాఫీ, టీ వాళ్ళు మనల్ని బానిసలుగా మార్చుకొని, హ్మ్. ఆ తేయాకు తోటలలో పని చేయించేవారు. ఇక్కడ పండినటువంటి తేయాకును వేరే దేశాలకు మన దేశం నుంచి సప్లై చేసి బిజినెస్ చేసేవారు. అలా కొద్ది రోజుల తర్వాత ఆ తేయాకును మనకు అలవాటు చేశారు. సో, తేయాకు అనేది అడిక్షన్ అవుతుంది. హ్మ్. అడిక్షన్ అంటే ఒకసారి గనక తేయాకును గనక మనం తాగడం స్టార్ట్ చేస్తే, అది ఇంక మనల్ని వదిలిపెట్టదు. హ్మ్. అంటే బ్రెయిన్‌లో ఆ రిసెప్టార్స్ అలా తయారు చేస్తది. ఓకే. తర్వాత కాఫీ. కాఫీ అంటే మీకు అందరికి తెలుసు కెఫెన్. కెఫెన్. కెఫీన్ ఈజ్ మోస్ట్ డేంజరస్ అన్నమాట. అంటే కెఫీన్ ఒకసారి గనుక అలవాటైతే హ్మ్. దాన్ని చిన్నపాటి మాదక ద్రవ్యంగా భావించొచ్చు. ఓహ్ మై గాడ్! మాదక ద్రవ్యం అంటే డ్రగ్. సో, ఒకసారి కెఫీన్ తాగడం అలవాటు చేస్తే ఆ టైంకు ఆ కెఫీన్ రాకపోతే వాళ్ళ చేతులలో ట్రెమర్స్ వణకడము, హ్మ్. హ్మ్. చేతగాకపోవడము, మూడ్ ఆఫ్ కావడము, హ్మ్. చెమటలు పట్టడము, తర్వాత తను ఆ కెఫీన్ తీసుకునేదాకా తను నార్మల్ మనిషి కాలేడు. ఓకే. కాబట్టి కాఫీ అండ్ టీలలో కెఫీన్ ఉంటుంది. రెండిట్లలో గూడా. ఇప్పుడు తేయాకు కూడా అడిక్షన్ గానే అందరూ తాగుతున్నారు. యెస్. అంటే ఇది బాడీకి మంచిది కాదా? మంచిది కెఫెన్ కాదు. అయినా, తేయాకైనా? మంచిది కాదండి. ఎప్పుడైతే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయో, వాళ్ళ యొక్క తేయాకును ప్రొడక్ట్ అంటే ముందుకు తీసుకెళ్లడానికి పెద్ద పెద్ద డాక్టర్స్ తోటి తేయాకు మీద మేము రిసర్చ్ చేశాము. ఈ హ్మ్. తేయాకు వాడితే క్యాన్సర్ తగ్గుతుంది. హ్మ్. అంటే బ్లాక్ టీ తాగితే క్యాన్సర్ తగ్గుతుంది. అవును. లేకుంటే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవును. అండ్ గ్రీన్ టీ అండ్ బ్లాక్ టీ బాగా ప్రమోట్ చేస్తారు. యెస్. కానీ యాక్చువల్‌గా తేయాకు తోటి అంతగా ఉపయోగం లేదు. హ్మ్. ఎందుకంటే మన భారతదేశంలో ఎప్పటినుంచో కషాయాలు తాగడము, పచ్చి కషాయాలు కావచ్చు, బాయిల్ అయినటువంటి కషాయాలు తీసుకోవడం మన భారతదేశంలో ప్రతి పండుగలలో, సంస్కృతి సంప్రదాయాలలో ఉంది. హ్మ్.